ఇక్కడ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్నాయి, ఇటువంటి చాలా బాగున్నాయి. ఇక్కడికి మనము రేపు వెళ్తాం, రేపు ఈవినింగ్. అంతే కదా ప్రతి రేపు ఈవినింగ్ వెళ్తాం. మనం బస్సులో వచ్చినాం కదా, ఇప్పుడైతే ఇంకా బస్సు ఉండదు. 5 o'clock వరకు బస్సు తిరిగేది. మన కార్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనిలో ట్యాక్సీలో వెళ్ళాలా, లేదంటే ఊబర్లో చూడాలా. ట్యాక్సీ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు ట్యాక్సీ అయితే తీసుకున్నాము. ఇప్పుడు హ్యారీ పాటర్ స్టోర్కి వెళ్తున్నాము. జున్నుగానికి హ్యారీ పాటర్ స్టోర్కి పోవాలని 3 days నుంచి అనుకుంటా ఉన్నాము కదా. అది 9 o'clock క్లోజ్ చేస్తారంట. మనము 8:30 అయింది ఇప్పుడు టైము, అంతేనా? 20 minutes టైం పడుతుంది. చూద్దాం. ఓకేనా? న్యూయార్క్లో ఫస్ట్ సారి ట్యాక్సీ. లాస్ట్కి జిన్నుకి కావాల్సిన హ్యారీ పాటర్ స్టోర్కి అయితే వచ్చేసినాం. ఇదే జిన్నుకి ఇష్టమైన హ్యారీ పాటర్ స్టోరు. ఇందులో ఏమి తీసుకోవాలో 3 days నుంచి అనుకుంటానే ఉన్నాం తీసుకోవాలని. Attention all guests. We will be closing in 15 minutes. Please make your final selections and head to the cash wrap area. If you're interested in visiting the Butterbeer Bar, now is the time to do so. We want to thank you for visiting Harry Potter, New York. కరెక్ట్గా 15 minutes టైం ఉందంట. 8:45 అయింది, 9 క్లోజ్. ఫాస్ట్ చూడన్నా. ఇది నార్మల్గా హ్యారీ పాటర్ ఉంటుంది కదా, దాని స్టోర్ అనమాట. అన్ని హ్యారీ పాటర్కి సంబంధించినవి దొరుకుతాయి. జున్నుకి హ్యారీ పాటర్ అంటే చాలా ఇష్టము. ఆ మూవీస్ అన్నా ఏమైనా కూడా. మనకి లాస్ ఏంజలస్లో కూడా ఉండేది స్టోరు, ఇది టెక్సస్లో స్టోర్ లేదు. ఇక్కడంతా టీషర్ట్స్, హుడీస్ ఇవన్నీ ఉన్నాయి. అట్లనే ఇవన్నీ చిన్న చిన్నవేవో కీ చైన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా, ఇది కూడా ఉన్నాయన్నీ. నీకు ఇష్టం లేదు కదా హ్యారీ పాటర్ అంటే? ఇప్పుడు ఇష్టమా? ఇంకా స్టోర్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇంకా ఈ 15 minutesలో ఏమి సెలెక్ట్ చేసుకోలేకపోయింది జిన్నుగాడు. రేపు మార్నింగే ఫస్ట్ ఇక్కడికే రావాలా. ఇక్కడికి వచ్చి జిన్నుకి ఏమైనా తీసేసిన తర్వాతనే రిమైనింగ్ ఏమైనా చూడడానికి వెళ్ళాలి. 9కి ఓపెన్ అంట రేపు వస్తాం. ఇంకా వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు టైము 9:10 అయింది. ఇప్పుడు మళ్ళీ డిన్నర్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్దాం నాన్న? టైమ్ స్క్వేర్ దగ్గర పోదామా? ఇది న్యూయార్క్ సిటీ పోర్టల్. ఇదైతే ప్రస్తుతానికి అయితే క్లోజ్ ఉంది. మళ్ళీ రేపు మార్నింగ్ ఓపెన్ చేస్తారంట దీన్ని. ఇక్కడ స్క్రీన్ ఉంటుంది. మనమంతా ఇక్కడ నుంచి ఉంటే ఇది వేరే కంట్రీలో ఇట్లాంటిది ఇంకోటి ఉంటుంది. వాళ్ళకి కనిపిస్తాము, వాళ్ళు మనకు కనిపిస్తారు ఇక్కడ నుంచి. హ్యారీ పాటర్ స్టోర్ నుండి మళ్ళీ మేము ట్యాక్సీ తీసుకొని ఇక్కడికి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాము. నిన్న వచ్చినాము కదా నైట్, సేమ్ రెస్టారెంట్కే. ఏం పేరు దీని పేరు? టైమ్స్ స్క్వేర్, ఇండియా అట్ టైమ్స్ స్క్వేర్ అంట. యాక్చువల్గా అంటే చాలా చాలా బాగుంది. నిన్న తిన్నాము, కాకపోతే కొంచెమే ఇస్తాడు క్వాంటిటీ. ఇట్లా వెజ్ బిర్యానీ కానీ వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ అడిగితే ఇంతే ఇస్తాడు. ఇట్లా రౌండ్ తీసుకొని ఒక ముద్ద పెట్టుకోవచ్చు అనమాట. 2-3 తీసుకోవాలి మనము. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా సాటిస్ఫైగా తినచ్చు, బాగానే ఉంది. సో ఇది తిన్న తర్వాత మళ్ళీ పోయేటప్పుడు టైమ్స్ స్క్వేర్కి పోయేసి అక్కడ కొంచెము అవన్నీ చూసి టైమ్స్ స్క్వేర్, దాని తర్వాత అట్లానే నడుచుకుంటూ హోటల్కి వెళ్ళేసి బెడ్షీట్ కప్పుకొనేసి బజ్జోళ్ళ. కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంది. వీళ్ళిద్దరికి వెజ్ మోమోస్ అంట. వెజ్ మోమోస్ కావాలన్నారు. ఇవి గోబీ ఒకటి సరిపోదని 2 తీసుకున్నాము.
నా వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా వచ్చేసింది. అట్లనే ఈ పన్నీర్ బటర్ మసాలా, నాన్స్, ఇంకొక వెజ్ బిర్యానీ. మొత్తం తినడం అయితే అయిపోయింది. కాకపోతే ఇది ఈ బిర్యానీ మిగిలింది, ప్లస్ ఈ బటర్ నాన్స్ మొత్తం మిగిలినాయి. ఇట్లనే ఈ పన్నీర్ మఖనీ కూడా మిగిలింది. వీటినన్నిటిని మళ్ళీ రూమ్కి తీసుకెళ్తున్నాం. ఇందాక చెప్పినా కదా క్వాంటిటీ కొంచెం తక్కువ ఇస్తున్నారని. నిన్న అయితే అట్లా అనిపించింది. ఎక్కువ నిన్న ఫుల్ ఆకలేస్తా ఉన్నింది అందరికీ. ఫుల్ తినేసరికి తక్కువ వచ్చింది, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది పాపం. సో క్వాంటిటీ అయితే వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారు, మనకి ఆకలి తక్కువ ఎక్కువ అవుతుంది. సో అది విషయం. ఇక చూడండి, నిన్న 100 అయింది, ఈరోజు 197 అయింది. $197 అంటే $200 అనుకోవచ్చు. ఈ $200 కన్వర్ట్ చేస్తే దాదాపుగా 17,000 రూపీస్. ఒక్కసారి మేము నలుగురు తింటే 17,000 రూపీస్ అయింది. లాస్ట్లో ప్రతి గులాబ్ జామున్ కూడా కావాలన్న. ఈ గులాబ్ జామే ఎక్కువ రేట్ అయ్యా, ఇవన్నీ తక్కువ ఉండే రేట్లు అంతా. ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడే మేము అక్కడ రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఇప్పుడు టైమ్ స్క్వేర్ దగ్గరకు వచ్చినాము. అక్కడ రెస్టారెంట్ నుంచి జస్ట్ వాకబుల్ ఒక 2 minutesలో వాక్ చేసుకుంటూ రావచ్చు అంతే. ఇది టైమ్ స్క్వేర్ వెళ్ళిపోతూ ఉంది. ఈ ఏరియానంతా కూడా టైమ్ స్క్వేర్ అంటారు. జస్ట్ స్టోర్స్ ఉంటాయి పక్కనంతా కూడా, షాపింగ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడంతా కూడా చూడండి, ఇవన్నీ కూడా బిల్ బోర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఆ లాస్ట్కి అక్కడ మనం కూర్చోవడానికి ఉంటుంది. అక్కడ కూర్చొనేసి మొత్తం అంతా కూడా అక్కడ అప్పుడప్పుడు షోస్ కూడా జరుగుతూ ఉంటాయి, అక్కడ చూడొచ్చు. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ లాస్ట్ వరకు వెళ్దాం. నడుచుకుంటూ ఆ లాస్ట్కి వెళ్దాము, ఇట్లా చూసుకుంటా అంతే, ఇంకేం చేసేదేం లేదు. ఇక్కడ ఈ రిక్షాలు ఉన్నాయి కదా, దాంట్లో వెళ్ళి అందరు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మనం నిన్న నైట్ వెళ్ళినాం. ఇక్కడంతా వీకెండ్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఫుల్ జనాలందరూ ఉంటారు. నైట్ దాదాపు అంటే 2-3 వరకు ఇక్కడే ఉంటారు అందరు జనాలు. ఇది నైట్ టూర్ బస్ అన్నమాట. మార్నింగ్ టూర్ మనం వెళ్ళాము, ఇది నైట్ టూర్. ఇది నైట్ అంతా ఇక్కడంతా ఈ డౌన్ టౌన్ అంతా తిప్పుతుంది. ఇది ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా స్కెచ్ వేస్తున్నారు. Simple, simple, simple minds. I guess we'll take it one by one, baby, one by one. Just different, different, different kinds. We'll try to take it one by one, baby, one by one. Too many problems, I'm already lost, yeah. My baby, I do. I miss you too many nights. I miss your colorful lights. ఇక్కడంతా కూడా బిల్ బోర్డ్స్ ఉన్నాయి కదా, సో దీనిపైన కూడా మన యాడ్ కూడా ఇవ్వచ్చు అనమాట. వీళ్ళవి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో అందులో వెళ్తే మనకు 2-3 minutesకి ఎంత పే చేయాలి మనము. అప్పుడు మనకి ఏది కావాలంటే అది యాడ్ మనం పెట్టుకోవచ్చు. మన ఛానల్ కానీ ఏదైనా కూడా 2-3 minutes పెట్టుకోవచ్చు. మామూలుగా బాలకృష్ణ, మన హీరోస్ అందరూ కూడా కొంతమంది పెడుతుంటారు కదా, రాజకీయ నాయకులది, పొలిటీషియన్స్వి, సినీ యాక్టర్స్వి కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. మామూలుగా ఇక్కడ న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో మా హీరో బొమ్మ వచ్చింది అంటూ ఉంటారు కదా, అట్లా వచ్చేస్తుంది. ఇక్కడ అవునా? అవునా? థ్యాంక్ యూ. ఎవరు? విజయవాడ. ఇక్కడే ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఏ సైడ్? న్యూ జెర్సీనేనా? ఓకే ఓకే. ఇక్కడ మన ఇండియన్స్ చాలా మంది కనిపిస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. అంటే స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అది అన్నమాట. ఇక్కడ ఈ బిల్ బోర్డ్స్ ఉన్నాయి కదా, దీనిపైన కూడా మన యాడ్ కూడా ఇచ్చుకోవచ్చు. వెబ్సైట్లో పోయేసి మనం పే చేస్తే అట్లా మన పొలిటీషియన్స్, మన సినీ యాక్టర్స్ అందరూ కూడా చాలా మంది ఇక్కడ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అట్లనే ఇక్కడికి వెళ్తే అక్కడ స్టెప్స్ ఉంటాయి, అక్కడ కూర్చోవచ్చు అనమాట. అక్కడ నుంచి మళ్ళీ ముందర పక్క అంతా కూడా ఏమన్నా షోస్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు అయితే ఏం జరగడం లేదనుకుంటా. వెళ్దాం, అక్కడికైతే వెళ్దాము. అంతే కదా, ఓకేనా? వెళ్దామా? ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి, బిల్ బోర్డ్స్ ఎక్కువ ఉంటాయి, ఫుల్ లైటింగ్. నార్మల్గా అయితే ఇక్కడ ఈ స్టెప్స్ పైన కూర్చోవచ్చు మనం. ఎందుకు ఈరోజు అలౌ చేయడం లేదు. అక్కడ కూర్చొనేసి ఇంకా ఇక్కడ నుంచి అప్పుడప్పుడు ఇక్కడ ఏమైనా షోస్ జరుగుతూ ఉంటాయి, సో ఆ షోస్ చూస్తూ ఉంటారు.
ప్లస్ ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది కాబట్టి అక్కడ కూర్చుంటారు. కాకపోతే ఈరోజు ఎందుకో అలో చేయడం లేదు ఇక్కడ. అంతే, ఇక్కడికి వచ్చి అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు అంతే. షాపింగ్ చేసుకోవడం, ఫొటోస్ తీసుకోవడము, ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉండడం అంతే. Simple, simple, simple minds. I guess we'll take it one by one, baby, one by one. Just different, different, different kinds. We'll try to take it one by one, baby, one by one. Too many problems. I'm all ఇప్పుడు టైం 11:30 అయింది. 12 o'clockకి కరెక్ట్గా ఇక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అంటే 3, 2, 1 అని, అంటే ఇక్కడ ఉండే ఆర్ట్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డేకి స్టార్ట్ అవుతుందంట, అంతే కదా. 3, 2, 1 అని మొత్తం నంబర్స్ వస్తాయంట. అప్పుడు కొన్ని సెకండ్స్ 12కి చేంజ్ అయిపోతుంది. ఈ స్టెప్స్ దగ్గర నుంచి మనం ఇట్లా వస్తే ఇక్కడ అన్నీ కూడా రిక్షాలు ఉంటాయి, రిక్షా స్టాండ్ ఉంటుంది. అట్లే ముందుకు పోతే ఏదో చిన్న స్ట్రీట్ ఉంది, ఇక్కడంతా కూడా షాప్స్ ఉన్నాయి, స్టోర్స్. ఒక్కసారి వెళ్ళేసి చూద్దామని ఇక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ చిన్న చిన్నవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనమే ఉన్నట్లున్నాయి చాలా మటుకు. ఏంటో ఇవన్నీ కూడా జస్ట్ గిఫ్ట్ షాప్స్ లాగా ఉన్నాయి చాలా మటుకు. ఇవన్నీ కూడా ఏమంటారా అనిగా, జ్యువెలరీ షాపా, ఏమున్నాయి వీళ్ళేమో తీసుకుంటున్నారు ఇక్కడ. కావాలా ఇవన్నీ ఏమన్నా? తొందర చూసుకుందాం, టైం అయితే అక్కడికి వెళ్ళిపోవాలి మనము. 12 అవుతా ఉంది. ఇక్కడ ఈ చిన్న చిన్న షాప్స్ అనేవి చూసుకొని వచ్చినాము. ఇక్కడ షుగర్ క్యాన్ ఉందంట, ఈ షుగర్ క్యాన్ తాగుదామని. ఈ షుగర్ క్యాన్ ఎవరికి వద్దంట, నాకు ఒకటే తీసుకున్నా. ఆహా ఆహాహా ఎంత బాగుందో. $12 అంట, ₹1000. అప్రాక్స్గా ₹1000. బాగుంది, థ్యాంక్ యూ. ఇప్పుడే ఆ చిన్న చిన్న స్టోర్స్ అన్ని చూసుకొని మళ్ళా ఇదే ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ ఇంకా 12 o'clockకి ఇదంతా కూడా కౌంట్ డౌన్ అవుతుందంట. చూద్దాము, అది మాకు కూడా సరిగ్గా తెలియదు, ఎవరో చెప్తున్నారు. అట్లనే మామూలుగా 31st నైట్ అయితే మొత్తం ఇక్కడ పెద్ద బెలూన్ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా అంటే 31st నైట్ ఇక్కడ పెద్ద బెలూన్ పెడతారు. అందులో హార్ట్ షేప్ బెలూన్స్ అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ కూడా కరెక్ట్గా 12 o'clockకి కట్ చేస్తారు. అవన్నీ కూడా పడతాయి, మొత్తం ఇదంతా కూడా ఫుల్ అయిపోతారు. అప్పుడు అందరు మా పైన, అందరి పైన పడతాయి అనమాట. దానికి యాక్చువల్గా 12 o'clock అంటే ఆఫ్టర్నూన్ నుంచి అందరూ వచ్చి ఇక్కడ నిలుచుకుంటారు, చాలా బాగుంటుందని. కాకపోతే మన వాళ్ళు చాలా మంది పోయినారు, ఏం బాగుంటుందంట, ఊరికి పైనుంచి బెలూన్స్ పడతాయి అంతే. అది కూడా ఫేమస్ ఇక్కడ 31st నైట్, డిసెంబర్ 31st నైట్. ఇది ఇక్కడ కౌంట్ డౌన్ అవుతుంది. ఓ ఇవన్నీ చూడు ఒకటే వస్తా ఉన్నాయి మొత్తం, అన్ని బిల్ బోర్డ్స్ సేమ్, ఎప్పుడు రావు ఇట్లా. ఇప్పుడు 12 o'clock ఇట్లా వస్తున్నాయి. Everybody say yeah! I don't believe you. This is New York City. This is Times Square. If you guys are ready, everybody say yeah! ఇక్కడ ఏదో డాన్స్ షో జరుగుతుంది, అంటే మామూలు జస్ట్ స్ట్రీట్ డాన్స్ అనమాట. అందరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే ఆ కౌంట్ డౌన్ కూడా అయిపోయింది. జస్ట్ 3, 2, 1 ఒకటే అయిపోయింది. నేను ఆన్ చేసేవాళ్ళు మొత్తం అయిపోయింది. అట్లనే ఒకటేసారి అన్ని బిల్ బోర్డ్స్లో కూడా ఏదో ఈరోజు స్పెషల్ అంట, అదొక్కటే వచ్చింది అనమాట కొద్దిసేపు. అది ఇంకా అక్కడ ఏదో డాన్స్ షోలు జరుగుతున్నాయి, ఇంకా అవి వద్దులే అనేసి మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏదో ఒక చిన్న స్టోర్ ఉందంట, అక్కడ పోయేసి ఇంక వెళ్ళిపోతాం. ఇక చూసేది ఏమి ఉండదు, ఫస్ట్ మొత్తం షాప్స్ ఉంటాయి చుట్టూ,
ప్లస్ ఈ లైట్స్ ఇవన్నీ చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ పోవడమే, అంతే చూడడం. ఇక్కడ ఉంది స్టోరు, అక్కడికి వెళ్ళేసి ఏమైనా వీళ్ళ పిల్లలకి ఏమైనా కొనుక్కుంటారంట, అదొకటి. ప్లస్ మన న్యూయార్క్ ఒక మ్యాగ్నెట్ కొనుక్కొని వెళ్ళిపోదాం. ఇది ఐ లవ్ న్యూయార్క్ గిఫ్ట్స్, ఇది ఈ గిఫ్ట్ స్టోర్ అనమాట. ఇంకా ఇందులో అన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడికి మనము రేపు వెళ్తాం, రేపు ఈవినింగ్, అంతే కదా ప్రతి రేపు ఈవినింగ్ వెళ్తాం. అట్లనే ఇక్కడ ఈ బుల్ ఉంది కదా, ఇది ఛార్జింగ్ బుల్. ఇది వాల్ స్ట్రీట్లో ఉంటుందంట. మనము మార్నింగ్ కార్లో వెళ్ళేటప్పుడు, బస్లో వెళ్ళేటప్పుడు కనిపించింది కదా. ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఫ్రిడ్జ్ పైన పెట్టుకోవడానికి ఈ మ్యాగ్నెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో ఒకటి తీసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు టైము 12:30 అవుతుందా? 12:30 అయింది. కాకపోతే నైట్ అంతా ఇక్కడే ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. అన్ని స్టోర్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. బయట కూడా అట్లనే తిరుగుతూనే ఉంటారు. దాదాపుగా 3 వరకు 4 వరకు తిరుగుతూనే ఉంటారు. భయం అయితే లేదు. ఇక్కడ నుంచి మనం 10 minutes వాకే అనమాట మన హోటల్ కూడా. వెళ్తే నడుచుకుంటానే వెళ్తాం. ఇంకా అంతే 5 to 10 minutes అంతే. పిల్లలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు కూడా ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఉంటారు, వెళ్ళిపోవచ్చు. ఇంకా అయిందరా తీసుకున్నావు ఇవన్నీ? జిన్నుగాడు ఇది తీసుకోయిందంట, కీ చైన్ అండ్ ఇది ఈ పిన్. హనీగాడు ఇది ఒక కీ చైన్, ఇది ఒక మ్యాగ్నెట్. అంతేనా? అదైతే కావాలంటే నీకు బ్యాగ్ బయట తీసుకుంటావా? సో దాదాపు ఒక 45 minutes ఇక్కడే ఉన్నాము. ఇవి తీసుకున్నాము, ఏవో చిన్న చిన్నవి. ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి మన హోటల్కి వెళ్ళాలా. ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది ఫుల్. ఎక్కువ రాలేదు, కొంచెం అయితే వస్తుంది. ఎట్లనా పోవడమే నడుచుకుంటా. లాస్ట్కి మన హోటల్కి అయితే వచ్చేసినాం నడుచుకుంటా మెల్లగా. ఈ మార్నింగ్ నుంచి నడక దారి ఎక్కువ అయిపోయింది మనకి. నడిచి పెట్టినాం, కాళ్ళు ఫుల్ నొప్పిస్తున్నాయి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, అక్కడ మనం కార్డు చూపిస్తేనే లోపలికి అలో చేస్తారు. లోపలికి అయితే వచ్చేసినాం మన హోటల్కి. ఇట్లా పోతే మనం ఎలివేటర్లో వెళ్ళచ్చు. ఇక్కడ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు టైము 1 o'clock అయింది. ఇప్పుడు టైం అయితే 1 o'clock అయింది. ఇంకా తొందర పోయి పడుకొనేస్తాము. తినేసినాము కాబట్టి ఇంక మాకేం ఆకలి కాలేదు. ఒకవేళ మిగిలినవి కొన్ని థ్యాంక్ యూ సార్, కొన్ని అయితే మిగిలిపోయినాయి మనకి. సో అవి కూడా తెచ్చుకున్నాం కాబట్టి ఒకవేళ ఆకలి వేస్తే అవి కూడా తినేస్తాము. అట్లనే మార్నింగే తొందర లేయాల. జున్నుగానికి మార్నింగే హ్యారీ పాటర్ స్టోర్కి అయితే పిలుచుకోపోవాలి. రేపు మార్నింగే 9కి ఓపెన్ అంట. ఒక 10 కన్నా అక్కడ ఉండేటట్టు చూసి రిమైనింగ్ రేపు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నాం మనం. అక్కడికి ఆ క్రూజ్లో వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి రావాలి ఇంకా. సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు అందరూ టైర్డ్ అయిపోయినాం, మాటలు రావడం లేదు.